బీహార్లో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలనుందా? నితీష్ కుమార్ కు వ్యతిరేకంగా జేడీయూలో కుట్ర జరిగిందా? తేజస్వి కోసం నితీష్ కు వెన్నుపోటు పొడిచేందుకు జేడీయూ జాతీయ అధ్యక్షుడు ఎంపీ లాలన్ సింగ్ ప్లాన్ చేశారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జనతా దళ్ యునైటెడ్ అధ్యక్షుడిగా తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టారు నితీష్ కుమార్. జేడీయూను విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర జరుగుతోందని తెలుసుకున్న నితీష్ జేడీయూ చీఫ్ గా ఉన్న లాలన్ సింగ్ ను తప్పించి పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారు. జేడీయూ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో నితీష్ ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. మరోవైపు లాలన్ సింగ్ ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు అత్యంత సన్నిహితుడు. దీంతో నితీష్ కు వెన్నుపోటు పొడిచి తేజస్వి యాదవ్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు లాలన్ సింగ్ ఒప్పందం చేసుకున్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల 12 మంది జేడీయూ ఎమ్మెల్యేలతో ఆయన రహస్య సమావేశం నిర్వహించినట్టు చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సీఎంగా ఉన్న నితీష్ ను డిప్యూటీ సీఎం చేసి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తేజస్విని సీఎం చేయాలని లాలన్ సింగ్ ప్రతిపాదించారు. 18 ఏళ్ల నుంచి సీఎంగా ఉన్న నితీష్ కుమార్ తన కుర్చీని తేజస్వికి అప్పగించాలన్నారు. అయితే లాలన్ సింగ్ ప్రతిపాదనను నితీష్ తిరస్కరించారు. అంతేకాదు ఇటీవల జేడీయూ ఎమ్మెల్యేలతో రహస్య సమావేశం నిర్వహించి జేడీయూను విచ్ఛిన్నం చేసేందుకు లాలన్ సింగ్ కుట్ర చేసినట్టు తెలుసుకున్న నితీష్ జేడీయూ చీఫ్ పదవి నుంచి లాలన్ను తప్పించి పార్టీ పగ్గాలు తాను తీసుకున్నారు. బీహార్లో 243 అసెంబ్లీ సీట్లున్నాయి. 2022 ఎన్నికల్లో ఆర్జేడీ 79, జేడీయూ 45 స్థానాలు గెలుచుకున్నాయి. మిత్రపక్షులైన కాంగ్రెస్ కు 19 మంది, సిపిఐఎంఎల్ కు 12, సిపిఐకి 2, సిపిఎం 2, ఒక స్వాతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. జేడీయూను మినహాయిస్తే ఇతర మిత్రపక్షాల ఎమ్మెల్యేల సంఖ్య 115. మరో 7 మంది ఎమ్మెల్యేలు ఉంటే జేడీయూ లేకుండానే ఆర్జేడీ దాని మిత్రపక్షాలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. జేడీయూ ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయించి తేజస్విని సీఎం చేస్తానని, దీనికి ప్రతిఫలంగా తనను రాజ్యసభకు పంపాలని లాలూతో లాలన్ ఒప్పందం చేసుకోవడం బీహార్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.